ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు సీత. ఎక్కడున్నారు నాన్న? మొన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లారు కదా, ఆ ఇంట్లో ఎవరితోనైనా మ్యాచ్ అయ్యాయా? ఆ రిపోర్ట్స్ అయితే వచ్చాయి గానీ ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు సీత. అదేంటి నాన్న, ఆ గౌతమ్ వేలిముద్రలు కూడా మ్యాచ్ అవ్వలేదా? నాకు వాడి మీద డౌట్గా ఉంది. లేదు సీత, ఆ కత్తి మీదున్న ఫింగర్ ప్రింట్స్ అతనివి కాదు. నా అంచనా ప్రకారం ఎవడో బయట నుంచి వచ్చిన వాడే సుమతిని హత్య చేసుంటాడు. అత్తమ్మకు బయట శత్రువులు ఎవరున్నారు నాన్న? హత్య చేసేంత పగ ఎవరికుంటుంది? చంపినవాడు శత్రువే కానవసరం లేదు సీత. ఒక్కోసారి దొంగలు కూడా దొంగతనానికి వచ్చి హత్యలు చేస్తారు. నేను ఆ కోణంలోంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. నేను ఈ ఫింగర్ ప్రింట్స్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. చివరికి ఆ ఆధారం కూడా లేకుండా పోయిందన్నమాట. నిరుత్సాహపడకు సీత, నిజం నిలకడమే తెలుస్తుంది. ఉంటాను. సరేనన్నా, అమ్మని అడిగానని చెప్పు. సరేమ్మా. ఆ ఇంట్లో ఎవరు వేలిముద్రలు మ్యాచ్ అవ్వలేదంట. ఆ ఆధారం వేస్ట్ అయింది. ఏంటో సీత, ఈ కేసు విషయంలో ఒక్కడుగు ముందుకు పడితే 10 అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఇలా అయితే ఈ కేసు ఎప్పటికి తేలుతుంది? ఎప్పటికైనా హంతకుడు దొరకాల్సిందే రేవతి. అప్పటి వరకు ఓపిక పట్టక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో. మాట్లాడావంటే చంపేస్తాను. ఏం చేస్తున్నావు అర్చన? నువ్వు చేసిన పనికి ఇంకెలా ఉంటాను? ఏడవలేక చావలేక బతికున్న శవంలో ఉన్నాను. మరీ అంత కోపం ఎందుకు? కోపం వచ్చినా నిన్నేం చేయగలను? అందరి ముందు నన్ను ఇరికించావు. అంతా నువ్వు చేసి నింద నా మీద వేశావు. నాగు గడి ఫోన్లో నా నెంబర్ దొరకడం వల్ల అందరి ముందు తప్పు చేసిన దానిలా నేనుండిపోయాను. అందుకు కారణం కూడా నువ్వే. ఆ రోజు నాగు గడికి నీ ఫోన్తో కాల్ చేయకుండా నా ఫోన్తో కాల్ చేసి నన్ను ఇరికించావు. ఆ రోజు నువ్వు ఏవన్నావో గుర్తు చేసుకో. నేను ఏ1 అయితే నువ్వు ఏ2 అనలేదా? నాతో పాటు నిన్ను కూడా గౌరవించాలి అని నాగుతో చెప్పలేదా? ఈ రోజు ఇలా జరుగుతుందని ఆ రోజు నాకేం తెలుసు? అయినా నాతో పాటు నీ గురించి కూడా అందరికీ తెలియాలి కదా. తెలిసుండేది. నేను నాగు నెంబర్ అటెండ్ చేసుంటే హ, నా టైం బాగుండి ఆ టైంకి జన వచ్చి నన్ను ఆపాడు. లేకపోతే ఈరోజు ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అంతవరకు నువ్వెందుకు తెచ్చుకుంటావు? అప్పుడు కూడా ఏదో ఒకటి చేసి నన్ను ఇరికించి నువ్వు ఎస్కేప్ అయిపోతావు. ఈ రోజు నిన్ను ఎస్కేప్ చేసింది కూడా నేనే అర్చన. నిన్ను ఎవరూ బయటికి పంపించకూడదని అందరి ముందు నేను ఓవర్ యాక్షన్ చేసి రామ్ చేతే నిన్ను ఈ ఇంట్లో ఉండేటట్టు చేశాను. నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ వల్లేం కాదు. మా ఆయన రామ్ కాళ్ల మీద పడబోతే మమ్మల్ని క్షమించాడు. ఆ క్రెడిట్ కూడా నువ్వేం కొట్టేయకు. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంకేంటి బాధ? ఈ రోజు నాకు ఆస్తిలో వాటా వస్తుంది అనుకున్నాను. నోటిదాకా వచ్చిన షేర్స్ అలా వెనక్కి వెళ్ళిపోయాయి. పైగా చెడ్డ పేరు మూట కట్టుకున్నాను. అదా నీ బాధ? షేర్స్ రాలేదని ఫీల్ అవ్వకు. నీకు ఎప్పుడు డబ్బు అవసరమైనా నేనిస్తాను. అంటే డబ్బుల కోసం నీ దగ్గర నన్ను చేయి చాపమంటున్నావా? అక్క దగ్గర చెల్లి తగ్గితే తప్పే ఉంది. నేను నిన్ను అక్కలాగే చూస్తున్నాను. నువ్వే నన్ను చెల్లిలా చూడట్లేదు. అలా అనుకోవద్దు. నువ్వు నా తోడబుట్టకపోయినా నా చెల్లెలివే. నీకు నేనున్నాను. ఎప్పుడు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అసలు ఆ సీత అడ్డు పడకపోతే ఈ పాటికి రామ్ షేర్స్లో సగం నీకు వచ్చేవి. సీత కొత్తగా ఏం అడ్డుపడలేదుగా. ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి చేస్తుంది. అది ఇంట్లోకొచ్చింది అంటే ఏదో ఒకటి చేసే వెళ్తుంది. ఈసారి సీతని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అడుగు పెట్టనివ్వను. ఇక నుంచి నా ఫోకస్ అంతా మిథున మీదే పెడతాను. తొందరలోనే మిథునని నా కోడలిగా
ఈ ఇంట్లోకి తెస్తాను. గౌతమ్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మిథున దగ్గరికి. ఎందుకు? నువ్వెలాగో నాకు తనకి పెళ్లి చేసేలా లేవు. అందుకే నేనే వెళ్ళి మిథునని బెదిరించి కిడ్నాప్ చేసి ఏ గుళ్ళోనో బలవంతంగా తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఒక్కసారి దాని మెడలో తాళి పడితే నా పెళ్ళం అయిపోతుంది కదా. బెదిరించి బలవంతంగా తాళి కట్టడానికి ఆ మిథున ఆర్డినరీ ఆడపిల్ల కాదు. అమెరికా నుంచి వచ్చిన నిప్పు రవ్వ. అనవసరంగా దానితో పెట్టుకోకు. సీతకు భయపడి ఆ మిథునకి భయపడితే ఇక నా క్యారెక్టరే ఉంది. నిన్ను భయపడమనట్లేదు, తొందరపడొద్దు అంటున్నాను. నేనింక వెయిట్ చెయ్యలేను. మిథున వెంటనే నా పెళ్ళం కావాల్సిందే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? చావుకి ఆగలేవు, పెళ్లికి ఆగలేవు. ఇప్పుడే నీ పెళ్లి సంగతి తేల్చేస్తాను. ఇక్కడే ఉండు. రామ్, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పిని. మిథున మీద నీ అభిప్రాయం ఏంటి? తన మీద నాకేం ఒపీనియన్ ఉంటుంది? ఎందుకలా అడుగుతున్నా ఒపీని? మిథున అచ్చం సీతలా ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. తను సీతలా ఉంటే సీత అయిపోదు కదా పిన్ని. ఇద్దరి రూపం ఒకటే అయినా సీత వేరు, మిథున వేరు. ఓకే, సీత మీద నీ ఒపీనియన్ ఏంటి? సీత నీ విషయంలో చేసిన ఆ ఒక్క తప్పు తప్ప తను ఎంతో మంచిది. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది. సీత మీద మరీ అంత మంచి అభిప్రాయం పనికిరాదు రామ్. అవును రామ్, సీత నువ్వనుకునేంత మంచిదేం కాదు. సీత పోలీసోడికి పుట్టిన క్రిమినల్. ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.